హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు విశేషాలు చాలా ఉన్నాయి, మీతో షేర్ చేసుకుంటున్నాం. ఈరోజు కొర్రలు స్టార్ట్ అయింది. ఇంకో విషయం ఏంటంటే, మా వరలక్ష్మి పల్లీలు తినిపిస్తున్నా. ఎవ్రీడే నేనైతే ఖచ్చితంగా అయితే వేడి నీళ్ళు తాగి కొద్దిగా వాష్రూమ్ క్లియర్ చేసుకొని యోగాకి వెళ్తాను. కానీ ఈరోజు అయితే వెళ్ళలేదు. కానీ కొన్ని విశేషాలు ఉన్నాయి, ఎందుకంటే లేట్ అయిపోతుంది. ఇంకో విషయం ఏంటంటే, వరలక్ష్మి నాతోని మధ్య చాలా ఇబ్బంది పెడుతుంది, గొడవగా అవుతుంది. ఎందుకు అవుతుందో ఏమో తెలియదు, కానీ ఏమేమో చేస్తుంది. అది తెలియదు. మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ ప్యాంటు కతికిస్తుంది. ఎట్లా నువ్వు స్నానం చేసేదే కదా అని మళ్ళీ ఇట్లా చేస్తే ఒక దెబ్బ కొడితే మళ్ళీ అంటించింది. సో ఫ్రెండ్స్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లానే ఉంటారేమో, కోపంలో అయినా ఆనందంలో అయినా, ఆడుకుంటూ పాడుకుంటూ. సో మీ ఇంట్లో ఇలానే ఉంటారా? ఈరోజు విశేషాలకు వస్తే, యోగా క్లాస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎందుకు యోగాకి వస్తలేవు అని. లేదు గురుగారు, రేపటి నుంచి వస్తాను అని. నువ్వు ఇది ఏ రోజుదో చెప్పాలనుకుంటున్నావు కదా. ఇది 29వ తారీఖుది వీడియో ఇది. సో వీడియో అయితే ఎక్కువగా తీయకపోవడం వల్ల, నేను కొద్దిగా బిజీ ఉండడం వల్ల తీయలేకపోయాను. సారీ భయ్య, ఏమనుకోకండి. మొత్తానికైతే నాకైతే రొట్టెలు, మొన్న వేసిన ఒక ఆకుకూర చేసింది, ఆ ఆకుకూర ఇద్దరం కలిసి తింటుంటే, ఇవకి ఏమైనా కానీ ఆకుకూరలు ఇవన్నీ వద్దు, కానీ చికెన్ మటన్ అయితే నెగబడుతూ ఉంటుంది. ఇంకా శ్రావణ మాసంలో అయిపోతుంది, దగ్గరుంది. ఇంకా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తాను, నాకు దిక్కే లేదు, నాకు అడ్డు వచ్చేదే లేదు అని ఈ మాటవి చెప్పిండే. సరేలే, నీ ఇష్టమని ఇంకా సమాప్తమైంది. ఇక్కడి వరకు. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అమ్మవారికి అయితే ఇలా పువ్వులు, పారిజాతం పువ్వులు ఇవి. సో ఇన్ని గానం దొరికినాయి, అది మనకు ఒక అదృష్టం ఉండాలి. సో మా వరలక్ష్మి ఏమేం చేసిందో చూద్దాము. నైట్దే చిక్కుడుకాయ చేసింది. కింద ఏం చేసింది, క్యాపిస్కాన్ కర్రీ, దాని తర్వాత రొట్టెలు, కామనే రొట్టెలు అయితే నాకు తెలిసిన వరకు, కొద్దిగా రైసు. ఇక్కడ ఏం చేసింది అబ్బా అనుకుంటే, ఇక్కడ కొర్రలు. సో అది ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే మా పూజ అయితే ఏం చేయలేదు. ఇక పాతది వచ్చేసి పాత దాంట్లో కొద్దిగా పెట్టుమని చెప్పిన, కానీ ఇంకా అది ఏం లేదు. మా పాతవి పల్లీలు ఉన్నాయి, ఏం చేసినావు? ఇవి తినలేవా? ఇవి మరి తినవా ఇవి? మరి ఇవి చూడండి, ఈమె కోసం నేను పల్లీలు అన్నీ నానబెట్టి ఇట్లా పెడితే ఇవి తింటలేదు. ఏం చేద్దాం చెప్పండి? ఎంత చెప్పినా, ఏం చేసినా, ఏమన్నా కానీ మనల్ని పట్టించుకోరు, అర్థం చేసుకోరు, మీదకి వచ్చి మాట్లాడతారు. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా చెప్తున్నా, నిజం చెప్తున్నా. పెళ్ళి మాత్రం చేసుకోకండి. పెళ్ళి చేసుకుంటే మాత్రం మొత్తం మన జుట్టంతా తీసుకుపోయి భార్య చేతిలోనే ఉంటుంది, ఇంకెవ్వరి చేతిలో ఉండదు. మనం అనుకుంటాం మనమే తోపులం, మనమే కింగులం అని మన మనసుకు అనుకుంటాం, కానీ బయటికి వెళ్తే మనమే కింగులం అనుకుంటాం. కానీ లోపలికి వస్తే మాత్రం ఖచ్చితంగా మన జీవితం వెంటిక కన్నా ఘోరంగా ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసు? ఒక్కవేళ నిజం చెప్తున్నా, మీరే నిజంగా మీ మనసుకి చెప్తున్నా, ఒక్కవేళ మ్యాక్సిమం మనం బయట వాళ్ళని ఎంత ఏంది అని అంటాం చూడండి, లోపలికి వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏందో అనేది ఊహించుకుంటే చాలు. సో నేను అలా ఉన్నానో లేదో నాకు మీకు చూస్తుర్రు ప్రతిరోజు. సో చాలామంది వరలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ నుంచి అడుగుతుర్రు ఏమని, వరలక్ష్మి చాలా బెదిరిస్తుంది కదా, అన్ని పనులు మా తమ్ముడికే కదా, మా వదినలు, అక్కలు, చెల్లెళ్ళు, మడదళ్ళు, అన్నయ్యలు, బొమ్మడుదులువే అడుగుతురు. సో అది ఫ్రెండ్స్. ఇక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అందులో నేను ఇంకో విషయం ఏంటంటే, నిన్న కంటెంట్ లేదు, వీడియో తీయలేదు. అందు గురించి కొద్దిగా ఏమనుకోకండి. ఈరోజు 2 మిక్సీ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే భయ్య. బాయ్ బాయ్. ఇప్పుడు వీడియో అప్లోడ్ అయితే చేసేస్తాను 10:30-11 మధ్యలో. ఏమనుకోకండి. జై హింద్. ఏమో చేస్తుంది ఇగో మమ్మీ, డబ్బులు తీసుకో. లక్ష్మీదేవత సుఖీ భవ, సుఖీ భవ. మధు మధు మంచిగా ఉండదు, వద్దు.
వద్దు వద్దు అట్లా వేయొద్దు. ఇక్కడ ఇక్కడ మొక్కు కింద మొక్కు ఈడ కాదు ఈడ మొక్కు ఈడ మొక్కు అరే ఈడ మొక్కు మమ్మీ ఈడ మొక్కు నాకు కింద కాళ్ళకి టచ్ చేయకు టచ్ చేయకు ఓవర్ యాక్షన్